హాయ్ ఎవ్రీవన్. బిఫోర్ క్లాస్లో మనం నామిక్లేచర్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో బేస్డ్ ఆన్ రిడ్యూసింగ్ కెపాసిటీ, బేస్డ్ ఆన్ హైడ్రాలసిస్ రియాక్షన్స్. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ డిటర్మినేషన్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. అసలు గ్లూకోజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, డిటర్మినేషన్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. ఫస్ట్ దీంట్లో మనం గ్లూకోజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది ముందు మనకు ఎవరు తెలియదు. జనరల్గా ఓపెన్ చైన్ స్ట్రక్చర్గా ఉంటుందని అనుకోవడం జరిగింది. ఓపెన్ చైన్ స్ట్రక్చర్ అంటే ఇలా C డబల్ బాండ్ OH, OHH, HOH, OHH, OHH కింద CH2OH, D ప్లస్ గ్లూకోజ్. ఈ ఓపెన్ చైన్ స్ట్రక్చర్కు ఇలా ఉంటుందని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అవి చూద్దాం. ఫస్ట్ గ్లూకోజ్ మాలిక్యులర్ ఫార్ములా C6H12O6. ముందుగా గ్లూకోజ్ ఈజ్ ఏ డెక్స్ట్రో రొటేటరీ కాంపౌండ్. సో గ్లూకోజ్ ఈజ్ కాల్డ్ డెక్స్ట్రోజ్ షుగర్. దీన్ని డెక్స్ట్రోజ్ షుగర్ అంటాం, డెక్స్ట్రోజ్ ఆర్ గ్రేప్ షుగర్ అని కూడా అంటాం. గ్లూకోజ్ స్ట్రక్చరల్ ఫార్ములా CH2OH, CHOH, 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 CHO. ఇక్కడ CHO అంటే గ్లూకోజ్లో ఒక ఆల్డిహైడ్ ఫంక్షన్ గ్రూప్ ఉంటుంది. తర్వాత 1, 2, 3, 4 4 సెకండరీ ఆల్కహాల్స్ ఉంటాయి. అంటే మధ్యలో ఉన్న సెకండరీ ఆల్కహాల్స్. ఇటు చివర CH2OH ప్రైమరీ ఆల్కహాల్. గ్లూకోజ్ స్ట్రక్చరల్ ఫార్ములాలో ప్రైమరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్, ఆల్డిహైడ్ ఉంటుంది. నెక్స్ట్ గ్లూకోజ్ ఆన్ ఎస్టైలేషన్ విత్ ఎస్టిక్ అనహైడ్రైడ్ ఫార్మ్స్ పెంటాఎస్టైల్ గ్లూకోజ్. అంటే గ్లూకోజ్ను అంటే ఎస్టైలేషన్ రియాక్షన్ ఎందుకు జరపాలంటే ప్రజెన్స్ ఆఫ్ 5 OH గ్రూప్స్. గ్లూకోజ్లో 5 హైడ్రాక్సీ ప్రమేయ సమూహాలు ఉన్నాయని చెప్పడం కొరకు ఎస్టైలేషన్ రియాక్షన్ను మనం జరుపుతాము. గ్లూకోజ్ రియాక్ట్ విత్ 5 moles ఆఫ్ ఎస్టిక్ అనహైడ్రైడ్ ఫార్మ్స్ పెంటాఎస్టైల్ డెరివేటివ్. The pentaesteal derivative gives the information about there are 5 OH groups in glucose. This reaction indicates the presence of 5 OH groups. Glucose cannot be dehydrated under normal conditions, hence 5 OH groups present on different carbons. అంటే గ్లూకోజ్ ఈజ్ ఏ స్టేబుల్ కాంపౌండ్. Therefore the 5 OH groups present at 5 different carbons. A carbon having 2 or more hydroxy groups, OH groups, hydroxy groups, then that carbon is unstable. Result dehydration takes place. అంటే ఒక కార్బన్ పైన ఒకటి కన్నా ఎక్కువ హైడ్రాక్సీ గ్రూపులు ఉన్నట్లయితే అది అస్థిరమైనది. కానీ ఇక్కడ ఏమవుతుంది, గ్లూకోజ్ ఈజ్ ఏ స్టేబుల్ కాంపౌండ్. గ్లూకోజ్లో 5 హైడ్రాక్సీ గ్రూపులు ఒకే కార్బన్ మీద ఉండవు. 5 హైడ్రాక్సీ గ్రూప్స్ అనేవి 5 డిఫరెంట్ కార్బన్ల పైన ఉంటాయి. కాబట్టి గ్లూకోజ్ ఈజ్ ఏ స్టేబుల్ కాంపౌండ్. సో దీనికి సంబంధించిన రియాక్షన్ చూద్దాం. గ్లూకోజ్ ఎస్టైలేషన్. సో C డబల్ బాండ్ OH రైట్ సైడ్ నుంచి మనం ఈ స్ట్రక్చర్ రాస్తాం. సైక్లిక్ మామూలుగా ఏంది, ఫస్ట్ రైట్ సైడ్లో C డబల్ బాండ్ OH ఉంది కదా, C డబల్ బాండ్ OH, OHH, HOH, OHH, OHH, గ్లూకోజ్ని ఈ విధంగా ఫిషర్ ప్రొజెక్షన్లో రాసినప్పుడు
సి డబల్ బాండ్ ఓ, సిహెచ్ఓ ఉంది కదా, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రాయాలి. సి డబల్ బాండ్ ఓహెచ్, సిహెచ్ఓని సి డబల్ బాండ్ ఓహెచ్గా రాయొచ్చు. సి డబల్ బాండ్ హెచ్, ఓహెచ్హెచ్, హెచ్ఓహెచ్, ఓహెచ్హెచ్, ఓహెచ్హెచ్, సిహెచ్2, ఓహెచ్. ఎస్టిక్ అన్హైడ్రేట్ అంటే ఏంది? CH3CO టేకెన్ టు ఓ, అంటే CH3CO ఓ CO CH3, ఎసిటిక్ అన్హైడ్రేట్. దీన్ని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎన్హైడ్రస్ జింక్ క్లోరైడ్తో చర్య జరిపించినట్లయితే ఇక్కడ ఏమవుతుంది? CH3C డబల్ బాండ్ ఓ టేకెన్ టు ఓ కదా, CH3COO COCH3 అంటే CH3COO ఈ హెచ్తో కలిసి CH3COOH. అట్లా 5 హైడ్రాక్సీ గ్రూపుల ప్లేస్లో 5 అంటే ఇక్కడ గ్లూకోజ్ నుంచి ఏమో హెచ్, CH3COO COCH3, ఆ CH3COO ఈ హెచ్ కలిసి CH3COOH ఎలిమినేట్ అవుతుంది. రిమైనింగ్ COCH3 ఈ ఫిషర్స్ నిర్మాణం ఉంది కదా గ్లూకోజ్కు, దానికి యాడ్ అవుతుంది. అంటే జాగ్రత్తగా వినండి, CH3CO టేకెన్ టు ఓ కదా, CH3CO ఓ COCH3, అక్కడ CH3COO ఈ హెచ్ కలిసి CH3COOH, రిమైనింగ్ COCH3 దీనికి యాడ్ చేయండి. అప్పుడు సి డబల్ బాండ్ హెచ్, ఓ COCH3, హెచ్ హెచ్ OCOCH3, OCOCH3 హెచ్, OCOCH3 హెచ్, కింద CH2O COCH3. దీన్ని పెంటాఎసిటైల్ గ్లూకోజ్ అంటాం, పెంటాఎసిటైల్ గ్లూకోజ్. దిస్ రియాక్షన్ ఇండికేట్స్ ద ప్రజెన్స్ ఆఫ్ 5 హైడ్రాక్సీ గ్రూప్స్. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఫస్ట్ కార్బన్ సి డబల్ బాండ్ హెచ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ కార్బన్స్ ఉన్నాయి కదా. ఎక్కడ హైడ్రాక్సీ గ్రూపులు ఉన్నాయనేది తెలుస్తుంది అంటే C2 కార్బన్, C3 కార్బన్, C4 కార్బన్, C5 కార్బన్ అండ్ C6 కార్బన్ల వద్ద 5 హైడ్రాక్సీ గ్రూపులు ఉన్నాయని తెలుస్తుంది. అంటే ద పెంటాఎసిటైల్ డెరివేటివ్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దెర్ ఆర్ 5 హైడ్రాక్సీ గ్రూప్స్ ఇన్ గ్లూకోజ్. అంటే గ్లూకోజ్లో 5 హైడ్రాక్సీ గ్రూపులు ఉన్నాయనే విషయాన్ని చెప్పొచ్చు. ఈ గ్లూకోజ్ ఎసిటైలేషన్ రియాక్షన్ ద్వారా దిస్ రియాక్షన్ ఇండికేట్స్ ద presence of 5 hydroxy groups. Glucose cannot be dehydrated under normal conditions, hence 5 hydroxy groups present on different carbon atoms. సో పెంటాఎసిటైల్ గ్లూకోజ్ను బట్టి గ్లూకోజ్లో 5 హైడ్రాక్సీ గ్రూపులు ఉన్నాయని చెప్పొచ్చు. ఈ 5 హైడ్రాక్సీ గ్రూపులు అనేవి 2వ కార్బన్ దగ్గర, 3వ కార్బన్ దగ్గర, 4వ కార్బన్ దగ్గర, 5వ కార్బన్ దగ్గర, 6వ కార్బన్ దగ్గర ఉన్నాయనే విషయాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ రియాక్షన్, గ్లూకోజ్ ఆన్ రిడక్షన్ విత్ కాన్సన్ట్రేషన్ HI for red phosphorus gives N-hexane. This indicates that 6 carbon atoms in glucose are present in a straight chain. అంటే గ్లూకోజ్ ఎలా ఉంటుందంటే ఒక స్ట్రైట్ చైన్లో ఉంటుందనే విషయాన్ని ఈ రియాక్షన్ తెలియజేస్తుంది. గ్లూకోజ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ HI రెడ్ ఫాస్ఫరస్. సో చూడండి, రియాక్షన్ విత్ HI రెడ్ ఫాస్ఫరస్, గ్లూకోజ్ ఆన్ రిడక్షన్ విత్ స్ట్రాంగ్ రిడ్యూసింగ్ ఏజెంట్, కాన్సన్ట్రేషన్ HI బై రెడ్ ఫాస్ఫరస్ అండ్ గివెన్ N-hexane. సో సి డబల్ బాండ్ హెచ్ ఉంది కదా, ఈ సి డబల్ బాండ్ హెచ్ని సి డబల్ బాండ్ ఉంది కదా, ఫస్ట్ ఒక కార్బన్ ఆక్సిజన్ మీద ఒక బాండ్ బ్రేక్ చేయండి, అప్పుడు ఇక్కడ హైడ్రోజన్, పైకో హైడ్రోజన్. నెక్స్ట్ ఇంకొక బాండ్ బ్రేక్ చేయండి, కింద ఒక కార్బన్ వైపు హైడ్రోజన్, ఆక్సిజన్ వైపు హైడ్రోజన్, ఆక్సిజన్ వైపు HOH, H2Oగా డిహైడ్రేట్ అవుతుంది. ఆ కార్బన్ దగ్గర CH3 వస్తుంది. నెక్స్ట్ దాంట్లో స్ట్రక్చర్లో ఈ OH ఇక్కడ హెచ్, ఇక్కడ కార్బన్ వైపు హెచ్,
సో చూడండి, గ్లూకోజ్ C double bond H, OH, HOH, OH, OH, CH2OH, D plus గ్లూకోజ్. ఇది ఏం చేస్తున్నాం మనం? ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ HI రెడ్ ఫాస్ఫరస్ రిడక్షన్ చేస్తున్నాం. ఈ C డబుల్ బాండ్ ఉంది కదా, ఈ బాండ్ బ్రేక్ చేయండి, ఇక్కడ H, ఇక్కడ H. ఈ బాండ్ బ్రేక్ చేయండి, ఇక్కడ H, ఇక్కడ ఒక H. ఇదంతా కలిసి H2O వెళ్ళిపోతుంది. ఈ కార్బన్ దగ్గర CH, CH3, ఇక్కడ బ్రేక్ చేయండి, H, ఇదంతా H2O వెళ్ళిపోతుంది. CH, CH2, ఇక్కడ బ్రేక్ చేయండి, H, ఇదంతా H2O వెళ్ళిపోతుంది. CH, CH2, నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ చేయండి, H, ఇదంతా H2O వెళ్ళిపోతుంది. CH, CH2, నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ చేయండి, H, ఇదంతా H2O వెళ్ళిపోతుంది. CH, CH2, నెక్స్ట్ ఇక్కడ కూడా బ్రేక్ చేయండి, H, ఇదంతా H2O వెళ్ళిపోద్ది. CH2H కాస్త CH3. దీన్ని N-హెక్సేన్ అంటాం. హెక్సేన్ 1 2 3 4 5 6 1 2 3 4 5 6 కార్బన్స్. హెక్సేన్, N-హెక్సేన్. సో D ప్లస్ గ్లూకోజ్ నుంచి N-హెక్సేన్ HI రెడ్ ఫాస్ఫరస్తో రియాక్ట్ అయినప్పుడు N-హెక్సేన్ ఫామ్ అవుతుంది. దిస్ రియాక్షన్ ఇండికేట్స్ దట్ 6 కార్బన్ ఆటమ్స్ ఇన్ గ్లూకోజ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ స్ట్రెయిట్ చైన్. ఫస్ట్ రియాక్షన్లో మనం ఏం చూడడం జరిగింది? గ్లూకోజ్లో 5 హైడ్రాక్సీ గ్రూపులు ఉంటాయనే విషయాన్ని ఎస్టైలేషన్ రియాక్షన్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈ 5 హైడ్రాక్సీ గ్రూపులు అనేవి 5 వేరువేరు కార్బన్ల వద్ద, అంటే C2 కార్బన్, C3, C4, C5 అండ్ C6 కార్బన్ల వద్ద ఉన్నాయనే విషయాన్ని తెలుసుకున్నాం. అంటే గ్లూకోజ్లో 5 హైడ్రాక్సీ గ్రూపులు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవడం జరిగింది ఎస్టైలేషన్ రియాక్షన్ ద్వారా. అదేవిధంగా గ్లూకోజ్ ఎలా ఉంటుంది అంటే ఒక స్ట్రెయిట్ చైన్లో ఉంటుంది. గ్లూకోజ్ స్ట్రెయిట్ చైన్లో,
గ్లూకోజ్ స్ట్రైట్ చైన్లో ఉంటుందనే విషయాన్ని ఈ రియాక్షన్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. దిస్ రియాక్షన్ ఇండికేట్స్ దట్ 6 కార్బన్ ఆటమ్స్ ఇన్ గ్లూకోజ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ స్ట్రైట్ చైన్. దీన్ని ఏమంటే అరేంజ్మెంట్ ఆఫ్ కార్బన్స్. ఈ కార్బన్స్ ఎలా అరేంజ్మెంట్ ఏంటంటే ఈ విధంగా కార్బన్ 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 ఇట్లా ఒక స్ట్రైట్ చైన్లో ఎట్లా అరేంజ్మెంట్ అయినాయో ఆ విధంగా గ్లూకోజ్ స్ట్రక్చర్ అరేంజ్మెంట్ ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ glucose forms oxime with NH2OH. Glucose forms oxime with hydroxylamine NH2OH or hydroxylamine, and cyanohydrine with HCN indicates the presence of carbonyl group. The glucose hydroxylamine తో ఆక్సైమ్ ఫామ్ చేస్తుంది, HCN తో సైనోహైడ్రిన్ ఫామ్ చేస్తుంది. ఆ రియాక్షన్స్ చూద్దాం. గ్లూకోజ్ D ప్లస్ గ్లూకోజ్ రియాక్ట్ విత్ హైడ్రాక్సిలమిన్. హైడ్రాక్సిలమిన్ అంటే NH2OH. ఇక్కడున్న N పక్కన ఉన్న 2 హైడ్రోజన్లు పైన ఆల్డిహైడ్ గ్రూప్లో C డబల్ బాండ్ ఉంది కదా, ఈ OH2 కలిసి అండర్గోస్ డీహైడ్రేషన్. ఈ పైన CH, ఈ C బాండ్ H డబల్ బాండ్ ఉంది, డబల్ బాండ్కు NOH యాడ్ చేయండి. డబల్ బాండ్కు NOH యాడ్ చేస్తే CH డబల్ బాండ్ NOH, రిమైనింగ్ పార్ట్ అంతా సేమ్. OHH, HOH, OHH, OHH, CH2OH. దీన్ని గ్లూకోజ్ ఆక్సైమ్ అంటాం. గ్లూకోజ్ రియాక్ట్ విత్ హైడ్రాక్సిలమిన్ అండ్ ఫార్మ్స్ గ్లూకోజ్ ఆక్సైమ్. దిస్ రియాక్షన్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ కార్బోనైల్ గ్రూప్. ద ప్రెజెన్స్ ఆఫ్ కార్బోనైల్ గ్రూప్ అంటే గ్లూకోజ్లో కార్బోనైల్ గ్రూప్ ఉందనే విషయాన్ని మనం ఈ రియాక్షన్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ రియాక్షన్ విత్ HCN. రియాక్షన్ విత్ HCN. సో గ్లూకోజ్ HCNతో రియాక్ట్ అయినట్లయితే సేమ్ ఇక్కడ ఏమవుతుంది, HCN H ప్లస్ CN మైనస్. ఈ CN మైనస్ ఉంది కదా, ఈ CN మైనస్ కార్బోనైల్ కార్బన్తో అటాక్ అయినట్లయితే అంటే న్యూక్లియోఫిలిక్ ఎడిషన్, అప్పుడు ఏమైంది, ఈ కార్బన్ మీద అటాక్ అయినప్పుడు కార్బన్ మీద CN ఉంది, తర్వాత డబుల్ బాండ్ ఓగా ఈ పై ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ వైపు మైగ్రేట్ అయితే O మైనస్ ఈ H ప్లస్ కలిసి OH అవుతుంది. అంటే ఈ కార్బన్ మీద ఒకవైపు H, ఒకవైపు OH, ఒకవైపు CN, రిమైనింగ్ పార్ట్ OHH, HOH, OHH, HOH, OHH, OHH. సో ఈ వచ్చినటువంటి పార్ట్ని ఏం చేస్తున్నాం అంటే HI రెడ్ ఫాస్ఫరస్తో అండ్ హైడ్రాలసిస్ 2 జరిపించినట్లయితే మనకు హెప్టనోయిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. మనకి ఏం ఫామ్ అవుతుంది, హెప్టనోయిక్ యాసిడ్. సో ఈ CN గ్రూప్ హైడ్రాలసిస్లో COOHగా కన్వర్ట్ అవుతుంది. మిగిలినటువంటి ఇంతకుముందు మనం HI రెడ్ ఫాస్ఫరస్తో రిడక్షన్ జరిపించినప్పుడు తెలుసు కదా, ఈ OH వైపు H, కార్బన్ వైపు H, అప్పుడు CH2. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 6 కార్బన్స్ ఉంటాయి కాబట్టి CH2, 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 కింద CH2OH కదా, కింద CH3 ఫామ్ అవుతుంది. సో హెప్టనోయిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అంటే గ్లూకోజ్ రియాక్ట్ విత్ HCN ఫార్మ్స్ glucose cyanohydrine. The above product which on reduction in the presence of HI red phosphorus and on hydrolysis gives heptanoic acid. This reaction indicates the presence of carbonyl group. Heptanoic acid indicates 6 carbon atoms in glucose are present in a straight chain. ఈ గ్లూకోజ్ సైనోహైడ్రిన్ ఏర్పడిన దాన్ని బట్టి గ్లూకోజ్లో కార్బోనైల్ ఫంక్షన్ గ్రూప్ ఉందని, హెప్టనోయిక్ యాసిడ్ ఏర్పడడాన్ని బట్టి గ్లూకోజ్లో 6 కార్బన్ పరమాణులు ఒక సరళ శృంఖల నిర్మాణంలో స్ట్రైట్ చైన్లో అమరి ఉన్నాయనే విషయాన్ని తెలుపుతుంది. నెక్స్ట్ గ్లూకోజ్ గివ్స్ టోలెన్స్ అండ్ ఫెయిలింగ్ టెస్ట్ టు ఫార్మ్ గ్లూకోనిక్ యాసిడ్, indicates the presence of aldehyde C double bond OH group, and glucose can be easily oxidized by bromine for water to form gluconic acid, confirms the presence of aldehyde group. అంటే గ్లూకోజ్ టోలెన్స్ అండ్ ఫెయిలింగ్ కారకాలతో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ రియాక్ట్ చేసినప్పుడు గ్లూకోజ్ కాస్త ఏమైందంటే గ్లూకోనిక్ యాసిడ్ అంటే
ఈ సి డబల్ బాండ్ ఓహెచ్ గ్రూప్ ఉంది కదా, అది కంప్లీట్గా ఆక్సిడేషన్ అయ్యి సి డబల్ బాండ్ ఓ కాస్త ఆల్డిహైడ్ గ్రూప్ కాస్త యాసిడ్గా సిఓఓహెచ్ కన్వర్ట్ అవుతుంది. అంటే గ్లూకోజ్ టోలెన్స్ అండ్ ఫెయిలింగ్ రియేజెంట్స్తో గ్లూకోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. బ్రోమిన్ ఫర్ వాటర్తో కూడా గ్లూకోనిక్ యాసిడ్ కన్వర్ట్ అవుతుంది. దిస్ రియాక్షన్ ఇండికేట్స్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆల్డిహైడ్ గ్రూప్. అంటే ఈ చర్య ద్వారా గ్లూకోజ్లో ఆల్డిహైడ్ ఫంక్షన్ గ్రూప్ ఉందనే విషయాన్ని తెలియజేస్తుంది. ఎస్టైలేషన్ రియాక్షన్ ద్వారానేమో గ్లూకోజ్లో 5 హైడ్రాక్సీ గ్రూపులు ఉన్నాయని, హెచ్ఐ రెడ్ ఫాస్ఫరస్ రియాక్షన్ ఏమో గ్లూకోజ్ ఒక స్ట్రైట్ చైన్ సరళ శృంఖల నిర్మాణంలో అమరి ఉంటుందని, తర్వాత హైడ్రాక్సిలమిన్ హెచ్సిఎన్ రియాక్షన్స్తో గ్లూకోజ్లో కార్బోనైల్ గ్రూప్ ఉంటుందని, తర్వాత టోలెన్స్ ఫెయిలింగ్ అండ్ బ్రోమిన్ ఫర్ వాటర్ రియాక్షన్స్తో గ్లూకోజ్లో ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉంటుందనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ గ్లూకోజ్ ఆన్ ఆక్సిడేషన్ విత్ కాన్సన్ట్రేషన్ HNO3 గివ్స్ గ్లూకారిక్ యాసిడ్ ఆర్ సకారిక్ యాసిడ్. సకారిక్ యాసిడ్ అనేది ఒక డైకార్బాక్సిలిక్ యాసిడ్, ఇండికేట్స్ ద ప్రజెన్స్ ఆఫ్ CHO గ్రూప్ అండ్ CH2OH గ్రూప్. అంటే గ్లూకోజ్ను కాన్సన్ట్రేషన్ HNO3తో రియాక్ట్ చేసినప్పుడు గ్లూకారిక్ యాసిడ్ ఆర్ సకారిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయినటువంటి రియాక్షన్ ద్వారా అంటే సి డబల్ బాండ్ OH కాస్త COOHగా మారుతుంది, కింద ఉన్న CH2OH కూడా COOH కన్వర్ట్ అవుతుంది. అంటే ఆల్డిహైడ్ గ్రూప్ కాస్త యాసిడ్ కన్వర్ట్ అవుతుంది, ఆల్కహాల్ గ్రూప్ కాస్త యాసిడ్ కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఈ రియాక్షన్ ఏం చెప్తుందంటే గ్లూకోజ్లో ఒక చివర ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుందని మరియు ఆల్కహాల్ CH2OH గ్రూపు ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ గ్లూకోజ్ రిడ్యూసెస్ ఫెయిలింగ్ సొల్యూషన్ అండ్ టోలెన్స్ రియేజెంట్, ఇండికేట్స్ దట్ ద కార్బోనైల్ గ్రూప్ ఈజ్ ఆల్డిహైడ్ ఇన్ నేచర్. ఇది ఇన్ని రియాక్షన్స్ ద్వారా ఫ్రమ్ ద అబోవ్ రియాక్షన్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ కెన్ బి రిటన్ యాజ్ CHO, CHOH, 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 CHOH. ఇవన్నీ సెకండరీ ఆల్కహాల్స్, పైన ఆల్డిహైడ్ ఫంక్షన్ గ్రూప్, కింద CH2OH ప్రైమరీ ఆల్కహాల్. అంటే ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్కు ఈ విధమైన ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఉంటుందనే విషయాన్ని ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ టాపిక్ చూద్దాం.